ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది టమాటా రైస్కి టమాటా ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్స్ అనమాట, పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వీటిలో చూడండి పచ్చిమిరకాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది టమాటా రైస్లోకి మిక్సీలో దీన్ని పట్టేసేసి కలపాలన్నమాట. ఉడికించి టమాటా మిక్సీలో వేసారన్నమాట ఫ్రెండ్స్. చూడండి సరిపడా ఆడుకొని వేసుకుని జీలకర్ర వేసుకుని ఉప్పు, ఆనియన్స్, పచ్చిమిరపకాయ ఫ్రై చేసుకోవాలి మా ఫ్రెండ్స్. ఇలా ఆ ఫ్రైలోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రెండ్స్. టమాటా రైస్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ సరిపడా ఆయిల్, జీలకర్ర ఇదంతా కూడా పచ్చి వాసన పోయి మొత్తం అంతా కూడా బాగా కుక్ అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి మా ఫ్రెండ్స్. ఫ్రై అవుతుంది. ఇది మిక్సీ పట్టేసిన టమాటా రసం అన్నమాట ఫ్రెండ్స్. ఇది టమాటా రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇది రెడీ పెట్టేసుకున్నాం. చూడండి వండేసేసింది. జీలకర్ర ఒకటి కావాలి దీనికి. టమాటా ఈ విధంగా వేసుకోవాలన్నమాట జ్యూస్. ఇది కూడా ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. టమాటా మిక్సీ పట్టేసింది కూడా. టమాటా ముక్కల్ని ఇలా ఉడికించాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చివాసన పోయి మొత్తం అంతా కూడా మెత్తగా అయ్యేటట్టుగా ఉడికించాలన్నమాట. పొయ్యి మీద పెట్టేసి రైస్ని ఈ విధంగా పొడి పొడిగా చేయాలన్నమాట. కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది టమాటా రైస్ మార్నింగ్ ఎప్పుడైనా తినచ్చు ఫ్రెండ్స్. దీన్ని మనం చేసుకుని బ్రేక్ఫాస్ట్ కానీ తినచ్చు, లంచ్ టైంలో కూడా తినచ్చు. మన ఇష్టం అనమాట. ఎనీ టైం ఇది. వాటి కూడా కలపాలన్నమాట ఫ్రెండ్స్. దాన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. వేడిగా ఉంటుంది కదా, గరిటెతో ముందుగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట టమాటా రైస్కి. ఈ విధంగా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. అది కలిపిన తర్వాత రైస్ కొత్తిమీర కూడా వేసేసి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోయింది అనమాట టమాటా రైస్. దీనికి ఏంటంటే ముందుగా టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సరిపడా ఆయిల్, జీలకర్ర వేసేసి టమాటా ముక్కలనేమో మిక్సీ పట్టేసేసి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి నూనెలో ఉడికించాలన్నమాట. ఉడికించేసిన తర్వాత రైస్ కూడా రెడీ పెట్టేసుకుని తయారు చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట.